నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. అల్లాహు అక్బర్. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Al-Alamin. Ar-Rahman Ar-Rahim. Malik Yawmiddin. Iyyaka na'budu wa iyyaka alladhina an'amta 'alayhim ghayril maghdubi 'alayhim. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఈరోజు వైభవంగా ఘనంగా నిర్వహించారు. గోదావరికని, ఏటింగ్లెన్ కాలనీ, రామగుండం ఎన్టీపీసీలలోని ఈద్గాలలో ఇమాంల ఆధ్వర్యంలో పండుగ ప్రత్యేక ప్రార్థనలను ముస్లిం సోదరులు ఆచరించారు. ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు నిర్వహించారు. ఈ పండుగ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి తదితర పక్షాల నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలను ముస్లిం సోదరులకు అందించారు. सभी के दिली में जायज तमन्नाओं को पूरा फरमा। मौला हम में से जो परेशान हाल है मौला खुद है उनको कर्ज के अदायगी के असबाब बना दे, रोजियों से लगा दे। जो रोजियों पर लगे हुए हैं मौला उनके रिस्क में, कमाई में अता फरमा। हलाल रिस्क कमाने की तौफीक अता फरमा। हराम से हम तमाम की हिफाजत फरमा। आज के मुकद्दस दिन की बरकत से मौला हम तमाम की मग़फ़िरत फरमा। सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। शाहे आलम सलाम सलाम गरीबों के हमदम सलाम सलाम। शाहे आलम सलाम सलाम गरीबों के हमदम आसियों को नूर कमरे में छुपाना, जिंदगी हमारी गुनाहों में कटी। मोहम्मद कलिया अर्श ने बोसा, जो मूठे सारे मलायक व मरहबा। रब ने वो दिया, रब ने जो वो लिए, झुका अर्श आज़म सलाम सलाम। పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి ఈరోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో, అటు మండలాల్లో, కార్పొరేషన్లో, అనేక ప్రాంతాల్లో, మసీదులలో వేలాది మంది కనివిని ఎరగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య బ్రహ్మాండంగా పండుగను ఏర్పాటు చేసుకుంటున్నాం. వాళ్ళందరినీ కలిసి ఈరోజు వారితో పాటు ఈ 40 రోజులు వాళ్ళు దీక్ష చేసి శాంతియుతంగా ఈ ప్రపంచం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని మరి ఈరోజు బ్రహ్మాండమైన నమాజ్ చేసి ఈద్గాల వద్ద పూర్వీకులను గుర్తు చేసుకుంటూ చేసే కార్యక్రమంలో వారితో పాటు మమేకమై కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి
నిరంతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. వారు కూడా 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నాం. మాకు మా ఆనందానికి అవధులు లేవు. ఇదే మాదిరిగా ఇంకా అద్భుతంగా ముందుకు పోయేటువంటి మీరు చేస్తున్న కార్యక్రమంలో భాగస్వాములు మేమైతాం, మేము మీ వెంట ఉన్నామని చెప్పడం అనేది ఇవాళ చాలా ఆనందకరమైన విషయం. వారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఇంకా రాని వాళ్లకు బయటి వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ బంధువులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. తెలంగాణ ఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి డిమాండ్ చేశారు. విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న ఆపరేటర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరిస్తున్న ఈ ఏఈ ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు ఆయన చేపట్టాలని పెద్దపల్లి మండలం రాఘోపూర్లో గల ఎస్సీ కార్యాలయం ఎదుట ఆపరేటర్లు యూనియన్ నాయకులతో కలిసి నిరసనను వ్యక్తం చేశారు. ఆపరేటర్లను కక్ష పూరితంగా వేధిస్తున్నారని ఎస్సీ గంగాధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు. పేపర్లు అలా పడేసి నేను సంతకం పెట్టాను పో అని చెప్పి ఆయనకు ఇష్టం వచ్చినట్టు తిట్టిండు సార్. నేను తిట్టే ముందు నా సెల్లు గుంజుకొని నేను రికార్డు పెట్టిండా లేదా అని చూసి నా సెల్లు చెకప్ చేసి సెల్లు తీసుకొని ఆయన నోటికి వచ్చినట్టు తిట్టిండు సార్. నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తాను వారా, ఎస్సీకి చేస్తాను వారా, నువ్వు ఎవరిరా, నువ్వు ఏ లీడర్ చెప్పుకుంటావో చెప్పుకోపోరా, నీతో ఏమవుతుందిరా, నీకు దిక్కున్న చోట చెప్పుకోపోరా అది అని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి సార్. మా ఏ గారి పేరు మానాల ప్రసాద్. దీని మీద మీరు మా యూనియన్లో నేను చెప్పుకున్నా సార్. ఎస్సీ గారికి, డి గారికి నేను దానికి సంబంధించిన కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నాకు న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఈ బసంత్ నగర్ ఏఈ గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ అనేది మా ఆపరేటరు జయదేవ్ అని బసంత్ నగర్ సబ్స్టేషన్లో పనిచేస్తాడు. అతను గతంలో ఒకరోజు ధర్నాకు వెళ్ళినందుకు, యూనియన్లో భాగంగా ధర్నాకు వెళ్ళినందుకు ఆ ధర్నాను మనసులో పెట్టుకొని ప్రతి డ్యూటీలో ఇష్టానుసారంగా వాడు వీడు అని తిట్టడం, దాంతోపాటుగా రాత్రి 10 గంటలకు 10:30కు తప్పు చేస్తే వాళ్ళ భార్యలందరినీ సబ్స్టేషన్కు తీసుకురావాలి, సెక్షన్ ఆఫీస్కి రావాలనే పద్ధతులలో కూడా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నటువంటి ఏఈ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్సీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళ నాన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే దానికి ఎస్సీ గారి నుంచి సిఎండి గారి నుంచి సర్క్యులర్ ఉన్నప్పటికీ దాని మీద డిప్యుటేషన్ ఆర్డర్ మీద త్రూ ప్రాపర్ ఛానల్గా పంపించాల్సిన ఏఈ గారు ఆ ఆర్డర్ తీసుకుపోయినందుకు నువ్వు యూనియన్ నాయకులకు చెప్పుకుంటావారా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చెప్పుకుంటావారా, లేకుంటే కంపెనీ అధ్యక్షునికి చెప్పుకుంటావారా, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో. ఎందుకు డిఈ గారు మా రిలేటివ్, మా బంధువు అనే పద్ధతులలో ఆ మనిషిని తిట్టడం జరిగింది. దాని గురించే ఈరోజు మేము ఎస్సీ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిఎండి గారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఏఈలను తక్షణమే అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, లేదంటే సస్పెండ్ కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఈరోజు ఐఎఫ్టీ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా పోస్టర్ను సంఘ శ్రేణులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ రాజేశం మాట్లాడుతూ బీజేపీ మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకై ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23న హైదరాబాద్ లేబర్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్, నాయకులు ఎన్ రాజేందర్, గడ్డి రాజు, జె కిష్టయ్య, సురేష్, ఎస్ కృష్ణ, భారత్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
థ్యాంక్ యూ. అయితే ఏదైతే ఇప్పుడు మనం చలో హైదరాబాద్ ప్రోగ్రాం ఉంది కాబట్టి మన సిపిఐఎంఎల్ మన ఐఎఫ్టి నిర్మాణంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మన ట్రేడ్ యూనియన్ ఉందో భారతదేశ వ్యాప్తంగా మన యూనియన్ పిలుపునిచ్చింది. ఏదైతే మన నరేంద్ర మోడీ గారు 44 చట్టాలని 4 కోడ్లుగా మార్చి కార్మికులకు అన్యాయం చేయడానికి కోసం, బడా పెట్టుబడిదారులకు అమ్మడం కోసం ఏవైతే కార్మికుల చట్టాలు ఉంటే వాళ్ళకు హక్కులు ఉంటాయి, ఆ హక్కులన్నీ తీసేయాలి. వాళ్ళని 8 గంటల పని దినం నుంచి 10 గంటల నుంచి 12 గంటలు పని పెంచాలి. ఈ రకంగా వ్యాపారస్తులందరూ, పెట్టుబడిదారులందరూ ఏదైతే నిర్ణయం చేసి కార్మికుల హక్కులను కూడగొట్టి కార్మికుల మీద వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనే ఒక దురుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చిండ్రు. ఈ చట్టాలన్నింటినీ ఏవైతే కాపాడుకోవాలంటే ఈ 4 కోడ్లను తిప్పికొట్టాలి, నిరంతరం పోరాటం చేయాలి. ఇవి సాధించేంత వరకు మనం సమ్మెకు పోవాలి, వీలైనంత వరకు వ్యతిరేకించాలి. దీన్ని మనం మౌనంగా ఉంటే అంగీకారం అవుతుంది. కాబట్టి మన భారత ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏంటంటే మేము ఎప్పుడైనా ఈ చట్టాలని మేము నమ్మము, ఈ 4 కోడ్లను ఎత్తివేసేంత వరకు పోరాటం చేస్తామని కార్మికులందరూ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగమే ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నది. అన్ని పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, అందరు కార్మికులు ఏవైతే విమానం నుంచి మొదలుకుంటే బాతరంగాడి కాడికి వెళ్ళి మొదలుకుంటే ఆకాశం నుంచి విమానం దాకా కార్మికులంతా దీన్ని నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా దీనిలో భాగస్వాములు మనం కూడా హైదరాబాద్కి వెళ్ళి పోరాటాన్ని విస్తృతం చేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.